సార్ మీ దగ్గరికి మనతోటి చిన్నపరెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సో చిన్నపరెడ్డి గారు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు బీజేపీలోకి? సార్ ప్యానల్ సభ్యులు శంకర్ గారికి ఇంకా విశ్లేషకుల గారికి అందరికి కూడా నమస్కారం సార్. సార్ బీజేపీలోనో ఇంకో పార్టీలోనో జాయిన్ అవ్వాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎవరికి కూడా అవసరం లేదు. ఎమ్మెల్యేలకు అవసరం ఉందిగా, ఎంపీలకు ఎమ్మెల్యేలకి. సార్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేయలేదు, అప్పుడే అయిపోతుందని చెప్పేసి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుందని, లేకపోతే ఎంపీలు కొంతమంది వ్యాపార నిమిత్తమో లేకపోతే కేసుల నిమిత్తమో బీజేపీకి టచ్ లో ఉన్నారని చెప్పేసి ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడటం అన్ని కూడా మనం చూసాం. ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడటంలో లాజిక్ ఉంది సార్. ఈ రోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ వాళ్ళ యొక్క అఖిలపక్ష సమావేశం ఉంది. వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలా ఏంటి అన్న దాంట్లో డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. బీజేపీ నుంచి వచ్చేటటువంటి మంత్రివర్గ కోటాలో వారికి పదవి కావాలి, మంత్రి పదవి కావాలన్న ఆశతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని, బీజేపీలో మేము చేర్చుకోము అని అయ్యో మాట్లాడితే మంత్రి పదవి వస్తుందని ఆశపడతా ఉన్నారు. ఒక 2-3 రోజులు ఆగి చూడండి, మంత్రి పదవి రాకపోతే అదే నోరు మళ్ళీ ఏం మాట్లాడుతుందో ఆదినారాయణ రెడ్డి గారి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఆదినారాయణ రెడ్డి గారు మా పార్టీ తరఫున ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి. మా పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా తీసేసి తెలుగుదేశం కండువా కప్పుకొని మంత్రి పదవి సాధించినటువంటి వ్యక్తి. అంతకుముందు ఆయన కాంగ్రెస్ లో కూడా ఉన్నారు, గుర్తు తెచ్చుకోండి. ప్రతి వాళ్ళు ఏదో పార్టీలో ఉంటారు. అంటే మీ పార్టీయే రాజకీయ భిక్ష పెట్టినట్టు మీరు మాట్లాడుతున్నారని చెప్తున్నాను. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి గారు అంటే ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. జమ్మలమడుగులో ఆయన టచ్ చేసేవారు కూడా లేరు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా ఆయన హావా సాగింది. సో మీరు అది గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతోటి ఆయన పార్టీలోకి వచ్చి కొంతమందిని తీసుకొని వచ్చి ఆయన కష్టపడి పనిచేశారు. మరి ఇద్దరి మధ్య ఏం జరిగిందో అది మీకే తెలియాలి. ఇప్పుడు ఆయనకేదో వైసీపీ రాజకీయ భిక్ష పెట్టినట్టు మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి వచ్చారు. అంతా సరుకున్న వాళ్లే అయితే 2019లో సుధీర్ రెడ్డి గారి చేతిలో అట్టర్ ఫ్లాప్ అయిపోయినటువంటి ఆదినారాయణ రెడ్డి గారిని కూడా చూసాం. మీరు చెప్పినట్టుగా వారు రాజకీయంగా పెద్దవారే కావచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవ చేయటానికి కొన్ని అర్హతలు ఉంటాయి. ఆ అర్హతలు ఆయన ఉన్ననాళ్ళు ఉన్నాడు. తర్వాత అతను ఒక పార్టీలో మంత్రిగా లేకపోతే అతను ఉండలేనటువంటి మనిషి. అలాంటి మనిషి మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు ప్రమాణ స్వీకారమే కాలేదు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. వారు అలా మాట్లాడారంటే మన శంకర్ గారు మా పోతిన మహేష్ గారిని వాడు వీడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అహంకారం నెత్తికెక్కితే ఇలానే మాట్లాడతారు. ఇప్పుడు మిమ్మల్ని చర్చకు పిలిచారు, లక్షలాది మంది చర్చలో చూస్తూ ఉంటారు. మనం ఒకరికొకరం గౌరవించుకొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి మీ ముఖ్యమంత్రి మా ఎంట్రుకు పీక్కోండి అన్నారు, అప్పుడు రాలేదా మీకు? మీ ముఖ్యమంత్రి మా ఎంట్రుకు పీకలేరు అన్నారు. లేదులేండి చిన్నపరెడ్డి గారు ఇప్పుడు నేను ఖండించాను, నేను అలా అనొద్దని కూడా చెప్పాను. ఇంకొక విషయం ఏంటంటే వారి అధినేతని, వారి ఇంట్లో వారి ఆడవాళ్ళను దూషించారు అనేటువంటి ఆ ఆవేశం ఏదైతే ఉందో దాంతో వారు స్లిప్ అయ్యారు. దాన్ని మనం స్టాప్ చేసాం. దాని గురించి నో డిస్కషన్. సరే మంచిది. అంటే నేను ఒక్కొక్క పార్టీ వాళ్ళు మాట్లాడేటువంటి విధానాన్ని సందర్భంగా మనకి అక్కడ శంకర్ గారు కూడా శంకర్ గారి గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు, ఆదినారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సిన పని లేదు. మా పార్టీ మాట్లాడారు, ఒక్కళ్ళు కాదు. బూతులు మాట్లాడే సంస్కృతి మీది, మీ పార్టీది. మీ ముఖ్యమంత్రి బూతులు మాట్లాడతారు. సరే మీరు మళ్ళీ లెక్చర్లు ఇస్తున్నారు అక్కడ. చిన్నపరెడ్డి గారు కంటిన్యూ చేయండి.
సార్ కంటిన్యూ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది ఎమ్మెల్యేలు ఖాళీ అవుతారని జోస్యం చెప్పటం, జగన్మోహన్ రెడ్డి గారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పంపిస్తారండి. పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి అంటే 11 అంటే ఒకటి జగన్ గారిని మనం కౌంట్ చేయకూడదు. ఆ 10 మందిలో ఎవ్వరూ కూడా వేరే పార్టీకి వెళ్ళరనా చిన్నప్పరెడ్డి గారు? మీ కాన్ఫిడెన్స్ సార్ అసలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మరో పార్టీకి పోవాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజలకి సేవ చేసేటటువంటి అవకాశాన్ని వాడుకుంటారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. మనం చూసాం, తెలుగుదేశం పార్టీ 2014లో గెలిచిన తర్వాత 67 మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఉంటే 23 మందిని వాళ్ళ దాంట్లో తీసుకొని వాళ్ళు మంత్రి పదవులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితిని చూసాం. అలా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒకటి దగ్గర స్టార్ట్ చేసి ఎమ్మెల్యేగా ఆయన కష్టార్జితంతో 151 సీట్ల దాకా తీసుకొచ్చారు. ఖచ్చితంగా నేనైతే చెప్పగలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో, నాయకులతో మమేకమై పార్టీ కోసం పనిచేస్తారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఇంకా ఓడిపోయారు కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు ఖాళీగా ఉంటారు కాబట్టి కార్యకర్తలు నాయకులు కలుస్తారు. కానీ గెలిచినప్పుడు కలవలేదనే కదా వారి బాధ. కార్యకర్తని బాగు చేయలేదనే కదా. కార్యకర్త తన రూపాయితోటి పార్టీని బలోపేతం చేస్తే కార్యకర్తకి ఏ విధమైన లబ్ధి చేయలేదనేది కదా వారి బాధ. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వీస్ చేయడానికి వచ్చినటువంటి పార్టీ సార్. కార్యకర్తలకి జేబులు నింపడానికి వచ్చినటువంటి పార్టీ కాదు. మిగతా పార్టీ అలా నింపుకుంటూ సార్ మిగతా పార్టీలు ఎలా చేసినాయి, ఎవరెవరు ఏమి సంపాదించుకున్నారు, రాష్ట్రాన్ని దోపిడీ చేశారు సార్ వీళ్ళు. రాష్ట్రాన్ని దోపిడీ. చిన్నపరెడ్డి గారు అయితే వైసీపీ నాయకులు కానీ వైసీపీ అధినేత కానీ వీరందరూ కూడా సర్వీస్ చేయడానికి త్యాగం చేయడానికి వచ్చారు రాజకీయాల్లోకి. అంతేగాని ఎక్కడ కూడా 2,70,000 రూపాయలు ప్రజలకు సేవ చేస్తే ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఘనత చెప్పారు. ఈ రోజు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దాంట్లో పోటీ పడండి సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోతుంది, లేకపోతే అది ఇది అని మాట్లాడేదానికన్నా కూడా హామీలన్నింటినీ నెరవేర్చే దిశగా మీరు దృష్టి పెట్టండి. బలోపేతం చేసుకోండి సార్. మందు ఏమమ్మారు? మీరు తయారు చేసి మందు అమ్మారు, ఆరోగ్యాలు పాడు చేశారు. మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ. అసలు ప్రమాణమే చేయలేదు. 251 బ్రాండ్లకి అనుమతినిచ్చినటువంటి 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి అన్ని బ్రాండ్లు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని వాడటం తప్పితే ఒక్కటి కూడా కొత్తగా బ్రాండ్ ని ఎక్కడైనా ఒక మాట చూపించగలిగిన అవకాశం ఉంటే గనక ఒక ప్రూఫ్ చూపించండి మీరు. ఓకే, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. అన్ని చట్ట ప్రకారమే చేస్తాం. చట్టాన్ని మించి వెళ్ళాము. చట్ట ప్రకారమే మీరు ఏ దోపిడీ చేశారో ఆ దోపిడీ మొత్తం మీ దగ్గర నుంచి కక్కిస్తాం. గుర్తు పెట్టుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి ఏ అయితే దోపిడీ చేశాడో, పెద్దిరెడ్డి ఏదైతే దోపిడీ చేశాడో, అవినీతికి పాల్పడలేదు. డిస్టిలరీస్ గానీ లేకపోతే అన్ని కూడా నడిపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కార్యకర్తలు ఎక్కడా కూడా నడపలేదు. తిరుమల కొండను తోసేశారు. చిన్నపరెడ్డి గారు ఒక విషయం చిన్నపరెడ్డి గారు, శంకర్ గారు శంకర్ గారు చిన్నపరెడ్డి గారు 10,500 10,000 ఎక్కడికి వెళ్ళిపోయినాయి? 500 చూపిస్తారు మీరు. శ్రీవారిని దోపిడీ చేసిన వాళ్ళు మీరు. మీకు అందుకే తగిన శాస్తి జరిగింది. మీరు ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టారు ప్రజలు. ఆ 10 మంది కూడా వచ్చే 10 మంది కూడా జగన్మోహన్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవ్వమని చెప్తున్నారు. అవునా? కేసులకు భయపడి పాత కేసులు భయపడి వివేకానంద రెడ్డి కేసు భయపడి మీరు వెళ్ళిపోండి, అసెంబ్లీలో మనకు ప్రతిపక్ష పాక్ష కూడా లేదు అని ఆయనే పంపిస్తున్నారు. ఎంపీలను కూడా ఆయనే పంపిస్తున్నారు. వాళ్ళ స్వయాన తమ్ముడు బీజేపీలో వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే ఇప్పుడు దాకా ఖండం లేదు. జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నాడు.
కేసులు భయపడి ఈ దోపిడీకి ఇంత దోపిడీ చేశాం, మన మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే జైలుకి వెళ్ళిపోతామని ఒక భయంతో. ఇది సత్యం. ఏంటి చిన్నప్పరెడ్డి గారు అంటే కాస్త భయాందోళనలో ఉన్నారా మీరు కానీ వైసీపీ నేతలు కానీ? ఎవరైనా చట్టానికి భయపడాల్సిందే. 31 కేసు నుండి 16 నెలలు జైల్లో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. దోపిడీ చేస్తేనే జైలుకి వెళ్ళారు మీరు. రైట్ శంకర్ గారు ఆగండి, మీరు ఆగండి.